తెలంగాణ ప్రజలు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కృష్ణా గోదావరి నదుల నీళ్లు దోపిడీకి గురవుతుంటే, మన హక్కులకు భంగం కలుగుతుంటే, మళ్ళీ తెలంగాణ పాత పద్ధతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ దోపిడీకి లోనే పరిస్థితి వస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోగా చెప్పిన వాళ్ళ మీద ఎదురుదాడి చేసే పరిస్థితి. ఏం జరిగింది? మొట్టమొదట కృష్ణా జలాల పైన, నాగార్జున సాగర్ పైన మన హక్కులు పోతున్నాయి, కేంద్రం గుంజుకుంటుంది, ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీగా చెప్తే ఎదురుదాడికి ప్రయత్నం చేసిండ్రు. అరే కొత్తగా వచ్చినాం కదా, వాళ్ళు చెప్పిండ్రు, దాన్ని పాజిటివ్గా తీసుకుందామని ఆలోచన చేయలేదు, ఎదురుదాడికి ప్రయత్నం చేసిండ్రు. ఒకసారి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి నల్గొండలో 1,00,000 మందితో సభ పెట్టి దాని ఒక ప్రజా సమస్యగా తీసుకొచ్చినప్పుడు గప్పుడు కళ్ళు తెరిచి శాసనసభలో తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాగార్జున సాగర్ మాకు ఉంచాలి, మా హక్కులు మాకు ఉండాలని మాట్లాడేది. బనకచెర్ల పైన అదే పరిస్థితి. గోదావరి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ విషయంలో అంతే నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమానికి పోతున్నామని చెప్పి అప్పుడు ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టింది. మళ్ళీ ఇవాళ కృష్ణానదికి గండి కొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తుంటే, ఒకవైపు మోడీ సహకారం పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఉండి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే, వీళ్ళు కూడా ఒప్పుకొని ఉత్తరం రాసి ఒక అజ్ఞానపు మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, కనీస అవగాహన లేదు ఆయనకు, చెప్పిందని అర్థం చేసుకునే శక్తి కూడా లేదు, తెలివి తక్కువ పనిచేసిండ్రు. 90 టీఎంసీల నీళ్లను గతంలోనే కేటాయించి 6-7 అనుమతులు తీసుకొని పని ప్రారంభించి 27,000 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు చేసి చివరి దశలో ఇంకొక 10-12% పని, 15% పని పూర్తి చేసిన సందర్భంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. తెలంగాణ అంతా చూసింది, తెలంగాణ కాదు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చూసిండ్రు. కేసీఆర్ గారు ఎంత పద్ధతిగా 1:20 నిమిషాలు ఓపికగా విషయాన్ని అంతా ఎట్లా వివరించిండ్రో, ఏం జరుగుతుందో చెప్పాను. ఒక విమర్శం చేయలే, కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయలే. ప్రభుత్వం స్పందించాలి, ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు మోడీ ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు, మన హక్కుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, లేదంటే మేము ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పారు. ప్రతిపక్షంగా మా బాధ్యత, తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా మా బాధ్యత. మేము మౌనంగా కూర్చోలేం కదా. మీ ప్రభుత్వానికి వేరే ప్రయారిటీస్ ఉండొచ్చు. రేవంత్ రెడ్డికి ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కొరకు మోడీ అవసరమై ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవసరమై ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. నీ పదవి కొరకు మా గొంతులు ఎండబెడతా అంటే ఎట్లా ఊక్కుంటుంది తెలంగాణ? తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇచ్చిన బాధ్యతలు తీసుకున్న నాయకుడిగా ప్రజల తరఫున కొట్టాడాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. ఏం మాట్లాడాడో ప్రజలందరూ కూడా విన్నారు. ఏమన్నాడు? ప్రభుత్వం తోలుదిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అంటాడో, ఇరిగేషన్ మంత్రి అంటాడో, ఈ స్ట్రీట్ ఫెలోస్ పేరు ఏం తీసుకోలేదు. ఆయన స్టేట్స్మెన్గానే మాట్లాడాడు, స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడొద్దనే మాట్లాడలే. కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు? ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా, మేము అనడం లేదు.
నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు. మేము అనడం లేదు, మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు, విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఎప్పుడు నీ పెరనని ముట్టుకోలేదే కేసీఆర్? నీది కంపనూరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నూరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడి ఉండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు? వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకపోయారు. ముఖ్యమంత్రి అంటోడు మాట్లాడేటప్పుడు సో ఉండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని అండ్లబడి సావు, ఆ రాయి కట్టుకొని నిలబడి సావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీకు, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు. గుర్తుపెట్టుకో. కేవలం సబ్జెక్ట్ లేక, కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక, సమాధానం చెప్పలేక, దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూతు మాటలు ఎత్తుకుంటున్నాడు. చూడలేదా ప్రజలు? కోట్లాది మంది ప్రజలు చూసిండ్రు. ఎక్కడికక్కడ టీవీలకు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటూ పోయినారు. చెప్పు దానికి సమాధానం. పొరపాటు జరిగితే చెంపలేసుకో. నీ ఇరిగేషన్ మంత్రి నీకు చెలవకుండా రాసిండా ఆ ఉత్తరం? 45 టీఎంసీలకు ఒప్పుకునే ఉత్తరం, దాని మీద మాట్లాడు. తప్పకుండా తోలు వలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు వలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. గంత గలీజ్ శరీరం నీది. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు. నీ మైండ్ కంపు. ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లెక్క. కేసీఆర్ వేసిన ప్రశ్నకు సమాధానం లెక్క. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం. ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే. కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే
అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది, సాగు కోరుకుంటాడు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకుండా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా టీఆర్ఎస్ సైనికులు అద్భుతంగా వీరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది. దానికి భయపడుతున్నావు. దీనికే ఇట్లా ఉంటే మా బట్టలు ఇప్పుతాడు, మా భాగవతం బయట పెడతాడు, రేపు మహబూబ్నగర్కి వచ్చి, రేపు నల్గొండకు వచ్చి, రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు, ప్రజలకు అప్పచెప్తాడు అన్న భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఈ బూతులు మాట్లాడుతున్నారు. ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు. ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా. నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఉండి ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి. ఆనాడు పొద్దున్నాక ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు, చీకటి సవాసాలతోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత దిగజారినా మేము మాత్రం ఆ స్థాయికి రాము. మేము కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం. రాక కాదు, మాట్లాడలేక కాదు. ఎవడు మాట్లాడితే వాడి మీద ఓ దొంగరాతలు రాస్తూ, చెత్తరాతలు రాస్తూ, కుటుంబాలను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నువ్వు చేస్తున్న వెధవ పని తప్పకుండా నీకు శిక్ష ఇస్తుంది, శిక్ష పడుతుంది. నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు, నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి. అది ప్రజల చేత పడుతుంది, చట్టం చేత పడుతుంది, శిక్ష వేయబడుతుంది. రేవంత్ స్పష్టంగా చెప్తాను, సూటిగా చెప్తున్నాం, నువ్వు కేసీఆర్ని ఏదైతే బండలు కట్టుకొని దీన్ని దురుకు దంట దురికి చావుని మాట్లాడుతున్నావో, తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను మూసిలో పడేస్తారు. నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు. నిన్ను ఫిజికల్గా చంపుతారని మేము అనటంలే, రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలో పడేస్తారు వచ్చే ఎన్నికల్లో. ఇటువంటి పిచ్చి మాటలు మానేయి, హౌలా మాటలు మానేయి, భాష మార్చుకో, ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో. నువ్వు రెచ్చగొట్టాలని చూసినా, ఇంకోటి చేసినా మాకు ఆ ఓపిక ఉంది. ఎందుకంటే నీ భాషల్ని చూసి వచ్చిన వాళ్ళం, నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం. నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట, కేసీఆర్ ముందట నువ్వు వేసేవన్నీ కుప్పిగంతులు. హనుమంతుడి ముందట కుప్పిగంతులు లాగా వేస్తున్నావు. దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్ ఇప్పటికైనా.